మేడం ఈజ్ బ్యాక్. ఆమ్రపాలి మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారట. క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది ఆమెని ఆంధ్ర మళ్ళీ అక్కడి నుంచి తెలంగాణ కేటాయించాలని. ఇగో ఐఏఎస్ ఆమ్రపాలికి క్యాట్లో ఊరట, తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు. 4 నెలల కింద ఏపీకి వెళ్లిన లేడీ ఐఏఎస్ తెలంగాణకు కేటాయించాలని క్యాట్లో పిటిషన్ అనుమతించిన కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్. సో తెలంగాణ వాళ్ళే మన గవర్నమెంట్ కోరిందట మళ్ళీ కావాలి అని. సో మళ్ళీ ఆమెని తెలంగాణ కేటాయించారు. యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి కాటా తిరిగి తెలంగాణకు వచ్చేస్తున్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఊరట లభించడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు విచ్చేస్తున్నారు. మంగళవారం నాడు ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెకు లైన్ క్లియర్ అయింది. డిఓపిటి ఉత్తర్వులతో 4 నెలల కింద ఆమ్రపాలి ఏపీకి వెళ్లారు. తనను తెలంగాణకు కేటాయించాలని క్యాట్లో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ అనుమతించింది. ఎవరి ఆమ్రపాలి? ఆమ్రపాలి 1982 నవంబర్ 4న విశాఖ ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఈమె తండ్రి కాట వెంకటరెడ్డి విశ్రాంత ప్రొఫెసర్ అట. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా పనిచేశారు. విశాఖలోని సాయి సత్య మందిర్ స్కూల్లో ఆమ్రపాలి ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత చెన్నైలోని ఐఐటి మద్రాసు నుంచి ఇంజనీరింగ్లో పట్టభద్రురాలైంది ఆమె. అనంతరం ఐఐఎం బెంగళూరు నుంచి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా పొంది సివిల్ సర్వీసెస్లో చేరడానికి ముందు ఓ బ్యాంకులో పనిచేశారు. 2010లో యూపీఎస్సీ పరీక్షలో 39వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. తన కెరియర్లో తెలంగాణలో అనేక కీలక పదవులు నిర్వహించారు. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలు, విద్యార్థులు, యువతలో చాలా పేరు తీసుకొచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. కేంద్రంలో కూడా బాధ్యతలు. తెలంగాణ ప్రభుత్వంలో కలెక్టర్గా పనిచేసిన తర్వాత ఆమ్రపాలి కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా, ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. 2023 డిసెంబర్ 14న కేంద్ర సర్వీసుల నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈమెను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా నియమించింది. 2024 జూన్ 24న ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా జిహెచ్ఎంసీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2024 అక్టోబర్లో పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆమె తెలంగాణ క్యాడర్ అభ్యర్థులను తిరస్కరించి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు తిరిగి వెళ్ళాలి అని ఆదేశించింది. అప్పట్లోనే క్యాట్ను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చేసేదేమీ లేక ఏపీకి వెళ్లిన ఆమ్రపాలికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలను చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. ఈమె భర్త సమీర్ శర్మ కూడా ఐఏఎస్ అధికారి. ఆమ్రపాలి తన నిబద్ధత గల పనితీరు, కఠినమైన నిర్ణయాలు, ప్రజలతో సులువుగా మమేకమయ్యే విధానంతో డైనమిక్ ఆఫీసర్గా పేరు, గుర్తింపు తెచ్చుకున్నారట. ఇప్పుడు మరోసారి ఆమె తెలంగాణకు వస్తున్నారట. ఇప్పుడు నేను అనుకోవడం ఆమెకి ఇంకేదో కీలకమైన పదవి అప్పచెప్పే అవకాశం, ఎందుకంటే గవర్నమెంట్ ఆమె కావాలని మరి ఆడ క్యాట్ని అభ్యర్థించడం ఇవన్నీ చూస్తుంటే ఆమెకు మంచి పదవి ఇచ్చే అవకాశం ఉన్నది.